స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలొచ్చాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొదటి రెండో దఫా ఫలితాలు చూసి కాంగ్రెస్ నాయకుల మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. ఇక ఈ రాత్రి వచ్చే మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుండి కాంగ్రెస్ నాయకులు బయలుదేరారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో తూప్రాన్ మండలమే కాదు రాష్ట్రం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందిందని హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో పల్లెలు అపరిశుభ్రంగా మారాయని నిప్పులు చెరిగారు. కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు కేసీఆర్ ప్రతి నెల పల్లెలకు నిధులు విడుదల చేసేవారని, కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు బంద్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదని తేల్చి చెప్పారు. ఉద్యమకారులైన బీఆర్ఎస్ కార్యకర్తలు మీ బెదిరింపులకు లొంగరని స్పష్టం చేశారు. దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తుందన్నారు. బహుశా మరో ఎన్నికలు రావచ్చన్నారు. రెండేళ్లలో ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారన్నారు. గెలిచిన సర్పంచ్లంతా ధైర్యంగా ఉండండి, మళ్లీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి, అభివృద్ధి పదంలో మన గ్రామాలన్నీ పయనిస్తాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. అలాగే అచ్చంపేట నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులోని 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్లు హరీష్ రావును హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు సర్పంచ్లను, గజ్వేల్ సర్పంచ్లను హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించి శాల్వాలతో సత్కరించారు. తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కలిసి ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తూప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్నాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాలు చేసినారు. 2 ఏళ్లలో పైసా అభివృద్ధి జరిగింది లేదు. కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయినాయి. ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది. కానీ కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చినాక గత 2 సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది. దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా, తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపు యార్డులు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని మూలకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అద్భుతమైన ఫలితాలు, కాంగ్రెస్కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి బ్లాక్ అయిపోయింది. 2వ దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక 3వ దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కానీ అంతకంతకు అనుభవిస్తారు. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా దాడులు మానుకోండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా,
బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఎట్లా ఎన్నికలు ఒక 6 నెలలు ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు. అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఇప్పటికైనా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో గెలిచినటువంటి సర్పంచులు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి. సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ